ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ నెల 6న విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు రావాలంటూ ఏసీబీ ఆ నోటీసులో పేర్కొంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నాట్ టు అరెస్ట్ ఇవ్వడంతో అతన్ని విచారణ చేయలేదు. కానీ ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఈ నెల 6న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 6వ తారీఖున ఉదయం 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు జమ చేయడానికి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఉద్దేశాలు ఏంటో పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ పై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తెలంగాణ హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. కాబట్టి మరోవైపు తీర్పు వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కేటీఆర్ ను 6వ తారీఖున ఉదయం 10:30 నుండి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విచారణ జరిపి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మరోవైపు ఇందులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానకిషోర్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారి, అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. అతను చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని కేటీఆర్ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కేటీఆర్ తర్వాత ఇందులో అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి, వీరిద్దరిని కూడా మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ కూడా భావిస్తుంది. మొదటి దశలో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ను విచారించిన తర్వాత తదుపరి A2, A3లకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరి ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులకు కేటీఆర్ విచారణకు వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఏసీబీ నోటీసులకు విచారణకు హాజరు కాకపోతే ఎలా ముందుకెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏసీబీ భావిస్తుంది. ఒకవేళ ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసుల పైన కూడా న్యాయ పోరాటం కొనసాగిస్తాననేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్తే మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఈ నెల 7వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. కానీ కేటీఆర్ బహిరంగంగానే చెప్పాడు ఈడీ ఇచ్చినటువంటి నోటీసులపై కూడా న్యాయ పోరాటం కొనసాగిస్తానని. మరి ఇప్పుడు 6వ తారీఖునే ఏసీబీ విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి మరి ఆ నోటీసులకు సంబంధించి కేటీఆర్ ఎలా స్పందిస్తాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రవీణ్, అయితే అంటే కేటీఆర్ కూడా ఈ నోటీసులకి కేసుకు సంబంధించి వ్యాఖ్యానించారు కదా, ఎలా అయినా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, దీనిలో అసలు ఈ కేసు నిలబడదు అంటే ఆయన చాలాసార్లు చెప్పిన సందర్భాలు చూసాం. సో బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నారు. సో ఇప్పుడు 6న విచారణకు ఏసీబీ చెప్పడం కానీ 7న చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. సో ఏంటి ఓవరాల్ గా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఎగ్జాక్ట్లీ, అయితే ఇప్పటికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల తర్వాతే ఏసీబీ గానీ ఈడీ గానీ ఏసీబీ స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వుల వరకు అంటే తీర్పు వెల్లడించేంత వరకు కేటీఆర్ ని చర్యలు తీసుకోవద్దు, కేటీఆర్ పై చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మరి తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీర్పు రిజర్వ్ లో ఉంది. మరోవైపు కేటీఆర్ కూడా బహిరంగంగా మీరు అన్నట్లుగా చెప్పాడు. ఎందుకంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రశాంతంగా నేను జైలుకి వెళ్ళడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాను, ఇది న్యాయస్థానంలో నిలబడేటువంటి కేసు కాదు, న్యాయస్థానంలోనే తాము పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించాలనేటువంటి అంశాన్ని స్పష్టంగా కోర్టు చెప్పింది కదా. కాబట్టి కోర్టు చెప్పినటువంటి అంశాలతోటే ఏసీబీ అధికారులు కూడా ఒక స్టెప్ ముందుకేశారు. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి కేటీఆర్ ఈ నోటీసులకు విచారణకు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది.